పుట్టుకతో షుగర్ ఉండొచ్చు, ఇన్ సో మెనీ థింగ్స్ పుట్టుకతో రావచ్చు. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇస్తాం. దాని డెవలప్మెంటల్లీ పుట్టుకతో చిన్నపిల్లలు కొంతమందికి పాలు పడవంటారు. మా పిల్లాడికి పాలు పడవండి, వాంతులు అయిపోతుంటాయండి. మరి ఆల్టర్నేటివ్ ఏమి ఇస్తున్నారు? సోయా మిల్క్ ఇస్తున్నారా? ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్ వెళ్తుంది? ఏ టైప్ ఆఫ్ కాల్షియం సోర్సెస్ వెళ్తున్నాయి? వెజిటబుల్ సోర్సెస్ ఏమున్నాయి? అసలు ఎన్ని వెజిటబుల్స్ మనకి ఇస్తాయి వైటమిన్ డి అని మీకు తెలుసా? B12 మాంసం తింటేనే B12 వస్తుంది అనుకుంటారు. తప్పు. వెజిటబుల్స్ లో కూడా B12 వస్తుంది. ఎందుకంటే చాలా మంది ఈ రోజుల్లో నాన్ వెజిటేరియన్ వాళ్ళు వెజిటేరియన్ కింద మారుతున్నారు. ఇవన్నీ ఎందుకంటే అందరూ హెల్త్ కాన్షియస్ పెరుగుతోంది. అందరూ కూడా చాలా మంది ఫాస్ట్ ఫుడ్స్ చాలా మంది తినట్లేదు. కానీ ఇంకో చాట టేక్ అవే కర్రీ పాయింట్స్, ఎక్కడ పడితే ఏం వండుతాడో తెలియదు, వాడు ఎలా వండుతున్నాడో అందరూ ఫేస్బుక్ లో వాటిలో అన్నిట్లో ఇన్స్టాల్లో మనకు తెలుస్తుంది. కాక్రోచ్లు వచ్చాయి, పీతలు వచ్చాయి, కానీ మనం ఆగం, తింటాం, అవే తింటాం. ఎందుకంటే వేడి వేడిగా ఉంటాయి. అమ్మ వండితే తినం, అమ్మ వద్దమ్మా నేను ఆర్డర్ ఇచ్చాను. పోయేది ఎవరు? తల్లి ఏం చేయలేదు, ఏడుస్తుంది 2 రోజులు. చేసి పెడుతుంటే తినట్లేదమ్మా పిల్లలు అంటూ ఉంటారు డాక్టర్ల దగ్గరికి వచ్చి. పిల్లలకి మైండ్ సెట్స్ మారవాలంటే దే షుడ్ అండర్స్టాండ్. మనం ఏం చెప్పినా, తల్లిదండ్రులు తిట్టినా, మందలించినా వాళ్ళ మంచి కోసమే.